సొంత భవనాలు లేని గ్రామ పంచాయతీలన్నిటికీ రాబోయే 3 ఏళ్లలో శాశ్వత భవనాలు నిర్మించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో భాగంగా వివిధ శాఖల ప్రతిపాదనలపై ఆయన సంబంధిత మంత్రులు, అధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, కార్మిక, మైనింగ్, పర్యాటక, ఎక్సైజ్ తదితర శాఖల ప్రతిపాదనలను సమీక్షించారు. స్థలాలు అందుబాటులో ఉన్న చోట తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు కలిపి నిర్మించే అవకాశాలు పరిశీలించాలని డిప్యూటీ సీఎం సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, అవసరమైన పౌష్టికాహారంతో పాటు బోధనా పద్ధతులతో శిక్షణనివ్వాలని సూచించారు. క్యూర్, ప్యూర్, రేర్ పాలసీకి అనుగుణంగా వచ్చే పరిశ్రమలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన కోర్సులు ప్రవేశపెట్టాలని, స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానించాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక మైనింగ్ ట్రైబల్ ఏజెన్సీల ద్వారా మాత్రమే జరగాలన్న ఆయన ఐటీడీఏల నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందించాలని వారిని చెప్పారు.